ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహించిన వారందరూ మరొక్కసారి చూద్దామా ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకొని నేను పాత సృష్టి కాదు, నూతన సృష్టి. హల్లెలూయా. ప్రభువులో నూతన పరచబడ్డాను. నాలో ఉన్నది పాత ఆత్మ కాదు, మరణపు ఆత్మ కాదు, మరణము కాదు. నాలో ఉన్నది పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు. కేవలము భాషలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో నింపబడము అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించడము, దేవుని యొక్క మార్గములో జీవించడము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మార్గమున నడుస్తూ నీ జీవితమును బాగు చేసుకున్నట్లయితే నీవు ఏ ఆత్మతో నింపబడతావు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోనండి. మొదటిగా భయపడొద్దు అన్నాడు. రెండవది, ఆయన గాయములు ఒకప్పుడు శ్రమకు సూచన, నేడు విజయానికి సూచన. ఈరోజు నువ్వు వెళుతున్న శ్రమ రేపు విజయానికి గుర్తుగా మారబోతుంది. హల్లెలూయా. మూడవ మాట, ఆయన ఊది పరిశుద్ధాత్మను దయచేశాడు. పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, జీవాత్మను ఆయన ఊదినప్పుడు దయచేశాడు, కానీ ఆ జీవాత్మ మరణముగా మార్చబడింది. కానీ ఆయన విజయుడై లేచిన తర్వాత అది పరిశుద్ధాత్మగా మార్చబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక సంఘటన జరిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటన అది ఆదివారం రోజునే జరిగిన సంఘటన కాకపోవచ్చు, కానీ తర్వాత జరిగిన సంఘటన ఇప్పుడు మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో కొన్ని వచనాలను చదివాం కదా. చదివిన తర్వాత 24వ వచనంలో చూస్తే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయనను చేతులతో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. అదేంటి, ఇస్కరియోతు యోధా కూడా లేడుగా, 12 మందిని రాయబడి ఉంది ఏంటి ఇక్కడ? 12 మందిలో ఒకడైన తోమా అక్కడ లేడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యోధా స్థానంలో మరొక శిష్యుడు వచ్చాడు. ఎవరైనా చెప్పగలరా? మీకు ఇప్పుడు ఒక క్విజ్ ప్రశ్న ఏమిటంటే, ఇస్కరియోతు యోధా స్థానములో 12 మందిలో చేర్చబడిన శిష్యుని పేరేమి? భద్రాజపాలెంలో అయితే ప్రతి నెల ఒక క్విజ్ రాస్తూ ఉన్నారు వాళ్ళు శనివారం రాత్రి. ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, ఇస్కరియోతు యోధా స్థానములో చేర్చబడిన శిష్యుని పేరేంటి? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, మత్తీయ. ఏమిటట? మత్తీయ. మత్తయి కాదు, మత్తీయ అనే మరొక శిష్యుడు చేర్చబడ్డాడు. ఇప్పుడు 12 మంది మరలా కూడా 12 మంది శిష్యులుగా మార్చబడ్డారు. మార్చబడిన వారిలో ఒకడైన తోమా మిస్ అయ్యాడు. ఈ 12 మందిలో ఒకడైన తోమా మిస్ అయ్యి, శిష్యులు తోమా తిరిగి రాగానే శిష్యులు తోమాతో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారండి? తోమా, యేసు ప్రభు వారు వచ్చారు తెలుసా, ప్రభువును మేము చూచాము తెలుసా, ఆ ప్రభువును మేము చూచి సంతోషించాము తెలుసా. ప్రభు వచ్చాడు తోమా, మేమందరం తలుపులు వేసుకొని భయంతో కూర్చున్నప్పుడు మా మధ్యకు ప్రభువారు వచ్చారు తోమా, వచ్చి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు తోమా, మేము చూచాము తోమా అని వీళ్ళందరూ ఆనందంతో చెబుతూ ఉంటే, వీరందరికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, తోమా కూడా సంతోషించి, అవునా ప్రభు వచ్చాడా, అయ్యో నేను చూడలేకపోయానే అని తోమా కూడా ఆశ్చర్యానికి సంతోషానికి లోనవుతాడు అని చెప్పి మిగిలిన 11 మంది కూడా చెబుతూ ఉంటే, తోమా గారు
వారి సంతోషం మీద నీళ్లు చల్లుతూ ఉన్నాడు. ఏమని నీళ్లు చల్లుతున్నాడు? ఇదిగో ఆయన గాయాలు, చేతుల గాయాలలో నా వేలు పెట్టి, నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కల్లో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాను. తోమా మన భాషలో చెప్పుకోవాలంటే, మీరు పిచ్చోళ్ళు, దేవుని ఆయనను ఎలా పరిశీలించాలో మీకు అర్థం కాల. ఆయన కనిపించాడు, ఇవిగో నా చేతులలో గాయాలు, ప్రక్కలో గాయము అనగానే నమ్మేశారు. మీరు తెలివి తక్కువ వాళ్ళు. అదే నేనైతే తెలివి గలవాడిని తెలుసా? నేనైతే ఏం చేసేవాడినో తెలుసా? చూపించడం కాదయ్యా, నా వేలు ఆ చెయ్యి గుర్తులలో పెడితేనే కానీ, నా చేయి ఆ ప్రక్కల్లో పెడితేనే కానీ, తడిమితేనే కానీ, ఆ గాయాన్ని మరలా రేపితేనే కానీ, అంతే కదా, ఆ గుర్తుల్లో చేయి పెట్టి కదిలిస్తాడట. అనగా ప్రభు విజయుడై లేచాడు. ఆయన్ని మరలా గాయపరచడం అసాధ్యం. కానీ ఈయన ఉద్దేశం ఏంటి? నమ్మకం ఏంటి? లేకపోతే సాధారణ మనుషుని యొక్క ఆలోచన ఏంటి? మరలా ఆయన యొక్క గాయములలో నా వేలు పెట్టి మరలా ఆ గాయాన్ని రేపితేనే గాని నేను నమ్మను. క్రైస్తవుల్లో అనేక మంది ఆలోచన ఇదే కదా. మరలా ప్రభువు గాయాలను రేపితేనే గాని, మరలా ప్రభువును నిష్ఠూరంగా మాట్లాడితే గాని, మరలా ప్రభువును శంకిస్తేనే గాని, మరలా ప్రభువును అనుమానిస్తేనే గాని, అవమానిస్తేనే గాని నేను ప్రభువును నమ్మను. గాయాలను మరలా రేపుతా. ఎందుకు? నేను వెళుతున్న పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయం చేయట్లా కాబట్టి నేను నిష్ఠూరంగా మాట్లాడతా. దేవుడు నాకు సహాయం చేయట్లా కాబట్టి నేను కష్టంగా మాట్లాడతా. దేవుడు నాకు సహాయం చేయట్లా కాబట్టి అనుమానపు మాటలు బలుకుతా. దేవుడు నాకు సహాయం చేయట్లా కాబట్టి అవమానపు మాటలు మాట్లాడి రేపి ఆయన మరలా కనిపిస్తే అప్పుడు నమ్ముతా. చాలామంది ఆలోచన ఇదండి. అయ్యో, అవిశ్వాసపు మాటలు కదా అవి. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు కదా. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నష్టాలకి దేవుడు నాకు ఏదో పెద్ద నష్టం చేసేసాడు అంటున్నావు కదా. పెద్ద నష్టాలు పొందిన వారు ఎంతమంది లేరు లోకంలో. వారితో పోల్చుకుంటే దేవుడు నిన్ను శ్రమ నుండి కాపాడలేదా? బాధ నుండి కాపాడలేదా? ఇబ్బంది నుండి కాపాడలేదా? నీకన్నా ఎక్కువ నష్టాలు తెచ్చుకున్న వాళ్ళు లోకంలో లేరా? ఉన్నారు. కానీ దేవుడు నిన్ను అణువణువున కాపాడుకుంటూ వస్తుంటే చిన్న శ్రమకు, చిన్న బాధకే నీ దేవుణ్ణి నిందించే, అనుమానపడే పరిస్థితుల్లోకి వెళుతున్నావా? తోమా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. నేను గాయాలను రేపుతా అంటున్నాడు. ప్రభువు కూడా హృదయములో నొచ్చుకొని బాధపడి, ఇదిగో నిజముగా బాహ్యముగా గాయాలను రేపపోయినప్పటికీ కూడా ప్రభువు యొక్క గాయాలను మరలా రేపాడు. ఎవరైనా? తోమా. ఆ మాటలకి ఆయన మరలా గాయపడ్డాడు. గాయపడి 8 దినములైన తర్వాత అనే మాట 26వ వచనంలో చూస్తాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రభు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఇంత బలహీనలు వెంటబడతాడు ఏంటండి యేసయ్య? ఎక్కడికక్కడే అనుమానాలు, ఎక్కడికక్కడే భయములు, ఎక్కడికక్కడే దేవుని మీద అనుమానాలు,
అవిశ్వాసాలు, బలహీనతలు, బలహీనులైన వారి వెంట ఆయన పడుతున్నాడేంటి? ఆశ్చర్యంగా ఉందే. అందుకనే కొన్ని సందర్భాల్లో బలహీనతలను చూచి నీవు అవిశ్వాసిగా మారనవసరంలా. నీవు నేను బలహీనులమైన మనలను ప్రేమించే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఏ బలహీనతల్లో ఉన్నావో ఇక ప్రభువు నన్ను చూడడలే, అనగా నన్ను పట్టించుకోడలే, నా బలహీనతలను చూచి ఆయన నన్ను ఇష్టపడతాడా? నా బలహీనతలను చూచి ఆయన నన్ను కోరుకుంటాడా అనే అనుమానము ఉన్నట్లయితే నీ బలహీనతలను ఆయన లెక్కించడం లేదు, కానీ నిన్నే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బలహీనులైన శిష్యుల వెంబడ మరలా ప్రత్యక్షమవుతూ ఎక్కడి దాకా నడిపించాడు తెలుసా? వాళ్ళు బలవంతులయ్యే వరకు నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడు నడవలేక పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చిన్న బిడ్డలు పడిపోతూ ఉన్నప్పుడు తల్లి కోపగిస్తుందా? కోపగించదు. నీకు నడక రాదురా అంటదా? సంవత్సరం పిల్లవాడినో లేకపోతే ఆడు లేచి పడుతూ ఉంటే మరలా లేస్తూ ఉంటుంటే, మరలా పడుతూ ఉంటుంటే, మరలా లేస్తూ ఉంటే, మరలా పడుతూ ఉంటుంటే అంటారా? తల్లి అనదు. మరలా లేపాలి. వాడు బలంగా నడిచే వరకు ఆ తల్లి ప్రయత్నిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. మన ప్రభువు కూడా మనము బలపడే వరకు కూడా ఆయన బలపరుస్తూనే ఉంటాడు. కనుక ఆయన సన్నిధానంలోనే మనము ఉండాలి. బలహీనతలు ఉన్నా బలపరచమని ప్రార్థిస్తూ దేవుని సన్నిధానంలోనే కనిపెట్టుకొని ఉండాలి. ఇస్కరియోతు యోధ అది చేయలేకపోయాడు. తన బలహీనతతో మీరు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు ఒక మొక్కను తుంచి అతడి చేతికి అందించగానే ఆ మొక్కను తీసుకొని వాడు ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అనగా సాతాను వాడిని ఆవహించేసింది, వాడిని పట్టుకుంది. వాడు సంపూర్ణంగా విరోధి అయిపోయాడు దేవునికి. ఎందుకు? దేవుని సన్నిధానాల్లోంచి లేచి వెళ్ళిపోయాడండి, దూరం అయిపోయాడండి. కనుక వాడు సాతాను చేత ఏడవబడిన వాడై మరణానికి, నాశనానికి లోనయ్యాడండి. శిష్యులలో బలహీనతలు లేవా? తోమాలో అనుమానం ఉంది, పేతురులో అనుమానం ఉంది, మిగిలిన వారు అందరిని, యాకోబు, యోహాను, అందరూ భయము, అనుమానం. అయినా తలుపు వేసుకొని దేవుని కృపకై, దయకై వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అది ముఖ్యం. బలహీనతలు ఉండొచ్చు మనలో, కానీ ఆ బలహీనతల నుండి బలపడే వరకు దేవుని సన్నిధానములోనే ఉండి నీవు మొరపెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలపరిచినప్పుడు తర్వాత శిష్యుల్ని ఏమన్నారండి? వీరు లోకమును తలకిందులు చేసేవాళ్ళట. హల్లెలూయా. తలకిందులు చేసే బలవంతులైపోయారా శిష్యులు అంటే? అవును. ఒకప్పుడు బలహీనులు, ఒకప్పుడు భయస్థులు, ఒకప్పుడు పిరికి వాళ్ళు, ఒకప్పుడు అనుమానాలు, ఒకప్పుడు అవిశ్వాసము, ఇవన్నిటినీ దేవుడు వారు బలపడే వరకు ప్రత్యక్షమవుతూ బలపరిచిన తర్వాత, వీరు బలపడిన తర్వాత లోకాన్ని వణికించే వారిగా తయారయ్యారు. హల్లెలూయా. నీ బలహీనతను కూడా చూసి నువ్వు భయపడుతున్నావా? నీ బలహీనతను చూసి నేనేం చేయగలలే అని అనుకుంటున్నావా? నీ బలహీనతను చూసి ఇక నా జీవితం చాలే అని అనుకుంటున్నట్లయితే జ్ఞాపకం చేసుకో, నిన్ను బలపరచగలిగిన వాడు, నీవు బలపడేదాకా నిన్ను నడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. బలపరిచిన తరువాత నీవు లోకమును తలక్రిందులు చేసే వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. ఎవరు అనుకోవద్దు, నా ఇంటి పరిస్థితి ఏంటి, నేనేంటి, నేను గొప్పవాడినా? సౌలు అనలేదా? అయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా, బెన్యామీను గోత్రంలో చిన్నవాళ్ళమయ్యా. గిద్యోను అనలేదా? మా కుటుంబం ఏ పాటిదయ్యా, నేనే పాటి వాడిని అయ్యా, నేను న్యాయాధిపతి లేకపోతే నేను విజయం పొందుకోవడం ఏంటయ్యా, పరాక్రమ గల బలాఢ్యుడని నన్ను పిలుస్తావేంటయ్యా? గిద్యోను అనలేదా?
అన్నాడు. కానీ దేవుడు వారిని బలపరిచిన తర్వాత గొప్ప శక్తులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. రాజులుగా మార్చబడ్డారు, న్యాయాధిపతులుగా మార్చబడ్డారు, లోకమును తలక్రిందులుగా చేసేవారుగా మార్చబడ్డారు. కనుక నీ బలాన్ని బట్టి కాదు నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది, దేవుని బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. నీవు ఎంత బలవంతుడివైనా ఈ లోకంలో దేవుని యొక్క కృప లేనిదే విజయమును పొందుకోలేవు. బలవంతుడవుగా, నిజమైన బలవంతుడవుగా నీవు మార్చబడలేవు. అప్పుడు తోమాను చూసి ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. కానీ తోమ కూడా నమ్మాడండి, విశ్వాసంలోనికి వచ్చాడు. అందుకని వెంటనే ఏమన్నా అంటే, నా ప్రభువా నా దేవా అన్నాడు. ప్రభు అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివిగా ఉండుము అని అతనితో చెప్పాను. అవిశ్వాసివిగా ఉండొద్దయ్యా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను. అవిశ్వాసము వదిలిపెట్టేసాయి. 2 పదాలు కనిపిస్తాయి మనకు బైబిల్ గ్రంథంలో. ఏంటంటే 3: విశ్వాసి, అల్ప విశ్వాసి, అవిశ్వాసి. విశ్వాసంలో బలంగా ఉండాలి. ఏదైనా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసివైనా దేవుడు నిన్ను బలపరుస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళకూడదట? అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు. అల్ప విశ్వాసులను బలపరిచాడు. పేతురుని చూసి అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటాడు. విశ్వాసములో నీవు నేను బలపడాలనేది ప్రభువు యొక్క ఆలోచన. అల్ప విశ్వాసంలోనూ కూడా ఆయన బలపరచగలిగిన వాడు. కానీ అవిశ్వాసము జోలికి మాత్రం వెళ్ళొద్దు సుమా. అవిశ్వాసంలోనికి దిగజారిపోయావా, ఇస్కరియోతు యోధా లాంటి పరిస్థితే. తోమాను కూడా అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అవిశ్వాసాలు కాదు, విశ్వాసము కావాలి. అవిశ్వాసులతో పొత్తు కాదు, విశ్వాసులతో పొత్తు కావాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మత్తీ అనే 12వ ఆయన ఇస్కరియోతు యోధా స్థానంలో ఒక ఆయన అపోస్తులుగా చేర్చబడ్డాడు కదా. ఆయన అపోస్తులుగా యేసు ప్రభువుతో ఉన్నా లేకపోయినా యేసు ప్రభువును గూర్చి విన్నాడు. కానీ ఆయనతో కలిసి తిరగలేదు, ఆయనతో కలిసి నివసించలేదు, ఆయనతో కలిసి భోజనం చేయలేదు. కానీ అతడు స్థిరపరచబడి అతడు అపోస్తులుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. కానీ ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు నెమ్మదిగా అవిశ్వాసులు అయిపోయి చివరికి దిగజారిపోయారు. తోమా కూడా అంచుల దాకా వెళ్ళాడు. దేవుని కృప పాపం. అంచుల దాకా అవిశ్వాసివి కాక అన్నాడంటే అంచుల దాకా వెళ్ళాడు. ప్రభు తన మహాకృపతో తిరిగి లేపాడు. హల్లెలూయా. నిన్ను నన్ను తిరిగి లేపగలిగిన వాడు. అవిశ్వాసమును దరికి చేరనివ్వకండి, అవిశ్వాసపు మాటలు పలకకండి. అవిశ్వాసివి కాక ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే విశ్వాసివై ఉండము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటారా? ప్రభువు యొక్క పునరుత్థానము ఆదివారం తర్వాత జరిగిన సంగతులు, మరొక ఆదివారం కనిపించిన సంగతులు. మొదటిగా ఏమన్నాడు? భయపడవద్దు, సమాధానము కలుగునుగాక, భయపడవద్దు. హల్లెలూయా. రెండవది, ఇదిగో నాటి శ్రమ గుర్తులే నేటి విజయపు గుర్తులు. రెండవ మాట. మూడవది, ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుకొనడి. పాత నిబంధనలో దయచేసిన జీవాత్మ మరణానికి లోనైనప్పుడు ఆయన తన మరణము ద్వారా ఆ మరణమును గెలిచి మనకు పరిశుద్ధాత్మను దయచేశాడు. హల్లెలూయా. నాలుగవ మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. అవిశ్వాసాన్ని ప్రక్కన పెడదాం. చిన్న ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం ప్రార్థన చేద్దాం రండి. 4 మాటలను దేవుడు మనతో పలికాడు కదా. అనగా 4 పాయింట్లు మనం ధ్యానం చేసాం. ఏ పాయింట్ ద్వారా నిన్ను బలపరిచాడో దేవుడు. ఒకవేళ భయంలో వెళుతూ ఉంటే భయపడవద్దు అని చెప్పాడా? దాన్ని బట్టి లేదు, ఈరోజు నేను శ్రమలోంచి వెళుతున్నానయ్యా అనుకుంటున్నావా? ఆ శ్రమే రేపటి విజయానికి గుర్తు అనే రెండవ మాట. ఆ మాటతో నిన్ను బలపరిచాడా? అనగా నువ్వు ఏదైనా శ్రమ నుండి వెళుతూ ఉన్నావా? మూడవది, అయ్యా ఆత్మలో వెనకబడిపోయానయ్యా, నా జీవాత్మ మరణానికి లోనవుతుంది, అనగా
నేను సరి అయిన పరిస్థితుల్లో లేనయ్యా ఆత్మీయంగా బలహీనపడిపోయానయ్యా అంటున్నావా? ఆయన చెప్పిన మాట పరిశుద్ధాత్మను పొందుడి అనగా ఆయన మరలా చెప్తున్నాడు. ఆయన నీకు పరిశుద్ధాత్మను దయచేస్తానని, పరలోక భాగ్యము దయచేస్తాను అని ఆయన మరలా చెబుతూ ఉన్నాడు. మూడవ మాట. నాలుగో మాట, అయ్యా నేను అవిశ్వాసిని అయిపోతున్నానయ్యా, వెడుతున్న పరిస్థితులను అవిశ్వాసం వచ్చేస్తున్నాయా అంటున్నావా? ప్రభు చెబుతున్న నాలుగో మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనే మాట. ఈ నాలుగు మాటల్లో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. ఏ పరిస్థితుల్లో నువ్వు పరిశీలన చేసుకొని ప్రభు చెప్పు, మరలా నిన్ను బలపరుస్తున్నాడు. నీ బలహీనతలను ఆయన తీసివేసి నిన్ను లోకమును తలకిందులు చేయగలిగిన వానిగా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రభువుతో ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారమైన మహోన్నతమైన ఘనమైన పాదములకు వందనాలు నాయనా. అయ్యా ఆదివారం తర్వాత ఆదివారం రోజున జరిగిన సంగతులను మేము జ్ఞాపకం చేసుకున్నాము నాయన. అయ్యా భయముతో వారి వద్దకు వచ్చారు ప్రభు. మా ప్రభువు లేడే, ఆయన ఏమైపోయాడు అని భయపడుతున్న వారి మధ్య నేను మధ్యనే ఉన్నాను. మీకు సమాధానం కలుగును గాక. ఎల్లప్పుడు నా యాజ్ఞ మీ మధ్యనే ఉన్నది. ధైర్యపరుస్తూ బలపరుస్తూ భయమును పారద్రోలుతున్నాయన శిష్యులతో మొదటి మాటగా మాట్లాడి ఉన్నారు ప్రభు. అయ్యా తండ్రి, అవును ప్రభు, ఏ భయం వెంటాడుతుందో నాయన, ఏ బాధ వెంటాడుతుందో అయ్యా భయములను తీసివేయండి ప్రభు. అయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నారు, నిన్నే సన్నిధిలోనే నాయన వారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు. అయ్యా నీ సన్నిధిలోనే నాయన వారు చేసే కార్యముల కొరకై నాయన ఎదురు చూస్తూ ఉన్నారు. కనికరించు నాయన, వారికి ధైర్యం కలుగజేసి మేలు కలుగజేసి భయం ఆరద్రోలండి నాయన. అయ్యా తండ్రి, ఒకప్పుడు శ్రమ ఉన్న గాయములను చూపిస్తున్నారు. అవే గాయములు విజయానికి మార్చబడ్డాయి ప్రభు. నిజమేనాయన. బిడలు శ్రమ నుండి కష్టము నుండి వెడుతున్నారు. నేటికి శ్రమ కావచ్చు కానీ నాయన అయ్యా సాయంకాలమున రాత్రంతయు ఉండి ఉదయమున సంతోషము కలిగిన దావీదు చెబుతున్నట్లుగా నాయన ఈ యొక్క శ్రమ గుర్తులే రేపు విజయపు గుర్తులుగా మారుడికి సహాయం దయచేయండి నాయన. మారుడికి సహాయం అయ్యా కృప చూపించండి అయ్యా. మూడవదిగా మీరు పరిశుద్ధ దయచేశారు ప్రభు. మీరు పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పి ఉన్నారు ప్రభు. అయ్యా తండ్రి, పరిశుద్ధ దయచేసి ఉన్నారు ప్రభు. ఆది కాలంలోనైనా ఆదాము మరణముగా మార్చబడింది ప్రభు. కానీ మరణమును ఆయన మాకు పరిశుద్ధాత్మను దయచేస్తూ మరలా జీవమును నాయన మాలో నింపుతూ ఉన్నారు ప్రభు. అయ్యా వందనాలు అయ్యా తండ్రి, నూతన సృష్టిగా మార్చారు ప్రభు. అయ్యా తండ్రి, నూతన కాపాడుకుంటూ పరిశుద్ధాత్మను పొందుకొని ఈ కార్యములను చేయగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని వాడుకొనమని మిమ్మల్ని వేడుకొంచున్నాము నాయన. అయ్యా విశ్వాసులు కావద్దు తోమా. అయ్యా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు, సమయం లేదు. అయ్యా భారతదేశం మా దేశమునకే వచ్చిన ఆయన సువార్త చేశాడు. అవిశ్వాసి నశించవలసిన వాడు నాయన ధైర్యపరిచారు ప్రభు. మా దేశానికి సువార్తికునిగా పంపించారు ప్రభు. అయ్యా తండ్రి, అదే దేశంలో మేము నివసిస్తున్నాం ప్రభు. మమ్ములను కూడా అవిశ్వాసులము కాదు విశ్వాసులుగా చేయండి ప్రభు. సంపూర్ణులుగా చేయండి ప్రభు. అయ్యా తోమాను బలపరిచినట్లుగా బలములను బలపరిచి అయ్యా అవిశ్వాసాలను తొలగించిన ఆయన మమ్ములను విశ్వాసములోనికి నడిపి నిత్య వారసులుగా మమ్మల్ని చేయమని మనం వేడుకొంచున్నాం. అట్టి కృపను మాకు దయచేయండి. చేరి వచ్చి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ కృపలో ఏ ఇబ్బంది ఉన్నా తొలగించి బలపరచు. వారు చేస్తున్న పనిని
ఫలింపచేయమని చిన్న ప్రార్థన ఆలకించమని చిన్న ప్రార్థన సన్నిధానంలో ధూపం వలె చేర్చుకొని ప్రభువైన యేసు నామములో తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.